ఈడ ఫోన్ ఎత్తడు. ఇప్పుడు ఆడ ఎంత ఉంటుందో టైం ఏమో తెలియదు. సరే ఎందుకైనా మేలు ఒకసారి ఆడికే ఫోన్ చేసి మాట్లాడదామా, ఎత్తినాడు లేదంటే లేదు. హలో హలో జాన్సన్ కుక్. So long I call, so how are you? It's so long time. Piggu koyడము, పందుకు కలపడం. Yes. No, it's a very lengthy question. నీకు తెలుగు వచ్చదా? మరి ఇప్పుడు దాకా నన్ను ఎందుకు మెనబెట్టావు? నేనా ఏందేందో మాట్లాడి. ఇప్పుడు అమెరికాలో చర్యలు ఏందో కఠినంగా ఉన్నాయంట. అన్న ఒక 1700 పెద్దగా ఏం చేయలే, చిల్లర 1750 కోట్ల చిల్లర తీసుకున్నాడు. అది ఆడ అమెరికా న్యూయార్క్ కోర్టులో ఏదో బయటకు వచ్చిందంట. జాన్సన్ కుక్ 1750 కోట్లే. ఏం చేశాడంటే సూర్యభగవానుడు ఇచ్చే కరెంటు, సూర్యభగవానుడు ఊరికే ఇచ్చాడు కరెంటు. ఆ ఊరికే వచ్చే కరెంటుని దోజిట్లో పట్టి ఆమె నమ్మినాడు. 1750 కోట్లకు అమ్మినాడు. సరే ఆ లెక్కాడ పెట్టాడు. ఏంది కథ ఏంటంటే 500 కోట్లు ఏమో ఇద్దరు పిల్లలకు, ఇంకొక 500 కోట్లు వదినికి ఇచ్చాడంట. ఇంకా 250 కోట్లు మాతర్లకు ఎగ్గిపప్పులకు పెట్టుకున్నాడు. అవి మనం ఈ వారం బాగా తెచ్చుకునేవి అయితే ఏదో బ్రూఫిన్ అవి అయితే కానీ ఏదో తక్కువే కదా. మనం తెచ్చే లండన్ కదా, అందుకని చెప్పి ఆడ పెట్టుకున్నాడు. సరే ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏంది కథ? అది ఎట్ట జరిగిందంటావా? పీపీఏ అని ఉంటుంది, పవర్ పర్చేస్ ఏదో అగ్రిమెంటు. దాన్ని ఏదో రద్దు చేశాడని అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏదో కరెంట్ తక్కువ కొంటే మనోడు ఏందో మళ్ళీ జాచి పెట్టుకున్నాడు. అది మళ్ళీ అది ఇప్పుడు ఏమి మనం ఈ పులివెందుల కోర్టు లేదంటే కడప కోర్టు అయిన ఉంటే మనం ఏదో ఒకటి మార్పు ఏదో ఒకటి మనం చేస్తుందేమో. అది న్యూయార్క్ కోర్టు కదా, మనం ఏమి చేయలేము. అందుకోసము పరిస్థితి అదిగానే మరి జైల్లో అయ్యాడు ఎట్టుంటాయి, ఏంది కథ? వేడి నీళ్ళు వచ్చాయి కదా. ఓహో, ఫుడ్ అయ్యి మనం వాళ్ళు ఇచ్చిన తినాలంటావు. ఏం పెడతారో? ఇటాలియన్ టోస్టు, పీనట్ బటరు, చీజా. అన్నకు పొద్దున్నే 4:30 కల్లా తలకాయ కూర కావాలండి. ఎటు చేయాలా? జరుగుతుందా? తన్నేటిగా ఉంటే ఎందుకులే స్వామి, తన్నించుకోవటం ఎందుకులే. కానీ అందులో వాళ్ళు కాలుతోనే దంతారు. చూసాను నేను కూడా కొన్ని వీడియోలు. అవి మనకు ఇన్ఫర్మేషన్ వస్తానే నేను చూసి అమెరికా జైలు ఎట్టుంటాయి, ఏంది కథ కార్ఖాన అని. సొక్కాయలు కూడా బాగా గౌన్లు మాదిరి ఇది డాక్టర్లు వేసుకుని ఇట్టు వేస్తున్నారు బా. అంటే ఈడ అపోలోలో చూసాలి. నాకు ఈ మధ్య ఒకరు పాడంబాల ఆయన పోయినా అపోలోలో అదే వేసుకోమన్నారు నైటీళ్ళు. అదే మామూలుగా ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, ఆ మాదిరి వేసుకోమన్నారులే. లూజుగా బాగానే ఉండదు. గాలి బాగా ఆడుతుంది, ఇబ్బంది లేదు. అన్నయ్య వార టైట్గా వేసుకుంటున్నాడు, ఆడైతే బాగా గాలి ఆడుతుంది. ఏసీలు ఉంటాయి కదా, సెంట్రల్ ఏసీలు ఉంటే ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. అదే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆడేమన్నా మనం మీటింగ్లు ఏమన్నా పెట్టుకోవచ్చా? మన పార్టీ సమావేశాల్లో అవి ఏమన్నా? అట్ట కాదు బా, మేము ఈ నుంచి టికెట్లు వేసుకొని వస్తాము. అన్న ఆదేశాలు ఇచ్చాడు కదా అమెరికాకు రమ్మని. ఏదో ఒక జైల్లో మనకి ఏమన్నా మీటింగ్ పెట్టుకునేదానికి ఒక 15 మంది 20 మంది ఏదన్నా ఒక మీటింగ్ పెట్టేదానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయా? మనకేమన్నా ఉంచుతారంటావు మెడలో? అటైతే మిలిటరీ చూసుకోవాల్సిందేనంటావు. అదే ఇప్పుడు మనం అంటే గతంలో చెంచల్గూడ జైల్లో ఉన్నాము. మళ్ళీ ఈడీ కేసులు మనం లోపలికైతే పోలా. ఈడీ కేసులో లోపల పోవాల్సి ఉంటే తిహార్కు పోవాల్సి వచ్చు. ఇప్పుడు ఏకంగా తిహార్ చూడకుండానే ఇంటర్నేషనల్గా చూస్తామా అనేది ఒకరు ఆలోచనగా ఉన్నాడన్నా.
ఇప్పుడు నేననేది ఇప్పుడు నువ్వు అనేది బాగానే ఉన్నది సమయం మళ్ళా మొదటికొచ్చావే 250 కోట్లు ఆయన ఏదో అవసరానికి పెట్టుకున్నాడులే అని చెప్తా ఉంటే షర్మిలాకి ఇవ్వడదా లేదంటే విజయమ్మకి ఇవ్వడదా అంటే ఇప్పుడు విజయమ్మకి ఇచ్చేట్టు కూడా అది పరిస్థితి తలా ఒక 500 పెరుక్కుంటే మిగతా అన్నకుండేది 250 ఆడ 250 కూడా ఎగ్ పప్పులు ఎన్ని తింటాడో మరి ఒక లారీకి తింటాడో లేదంటే ఏమన్నా కంటైనర్కి తింటాడో మళ్ళా ట్యాబ్లెట్లు మాత్రలు పాటు తెచ్చుకోవాల్సి వచ్చే పనులు ఉన్నాయి. సరే నన్ను ఏమన్నా ఒకసారి వచ్చి చూడమంటావు నేను, ఎందుకంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి. ఒకసారి ఏమన్నా కాదు ఇంకొక మాట మనలో మన మాట, ఏమన్నా ట్రంప్ గారితో ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఈ కేసు ఏమన్నా ఏమన్నా కొలిక్కి వచ్చి ఏమన్నా మనలో అవుతుందంటావా? ట్రంప్ గారితో నువ్వు మాట్లాడవద్దులే, నీకు ధైర్యంగా లేండి, నేను మాట్లాడతాలే, ఇబ్బందిలే. మనం ఏమంటున్నాం, మనమేమి కేసు కొట్టేయమని ఇన్ని ఏమి చెప్పలేము, అదేమి మనమేమి పులివెందుల పోలీస్ స్టేషన్ అదే కేసు కొట్టేయమన్నా. కేసు కొట్టేసేదిలే, ఏమన్నా ఆ యొక్క ఖైదీలకు సంబంధించి అందరికీ లేకుండా ఏమన్నా మన అన్నకి ఏమన్నా సపరేట్గా ఒక రూమ్ ఇచ్చేట్టుగా అట్లా ఏమన్నా మాట్లాడదామా ట్రంప్ గారితోనూ అనిలే. సరే జాన్సన్ కుక్ గారు, అయితే మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ఎన్నో పనులు ఉన్నాయా, ఎందుకంటే నీకు కూడా కొన్ని పనులు అప్పచెప్పినాం కాబట్టి. సరే అయితే నేను వస్తాలే, దగ్గరలో వస్తా, కలుస్తా. సరే ఓకే. నమస్తే జాన్సన్ కుక్.